సపోటా తోట ఉంటుంది, దాని ఎదురుగా రిబిట్మెంట్ ఒకటి ఉంటుంది, దాని మీద కూర్చొని ఈ మాటలు చెప్పాను నేను దేవుడికి. ఏ ప్లేస్లో చెప్పానో కూడా చెప్తున్నాను నేను. పోవటం, పెద్దగా ఏడవటం, ఈ మాటలు చెప్పటం, ఆయన మాత్రం మౌనం. అసలు ఉన్నాడో ఏడున్నాడో చూస్తున్నాడో లేడో అనే డౌట్లు కూడా సైతాన్ తెచ్చాడు. మళ్ళీ మనసులో పరిశుద్ధాత్మ, దరిద్రుడు ఆయన లేకపోవడం ఏందిరా, ఆయన ఉన్నవాడు సజీవుడు, అవును ఉన్నాడు, ఉంటే మరి ఏంది ఇది, ఈ పరిస్థితి ఏంది అంటే అప్పుడప్పుడే విశ్వాసంలోకి వస్తున్నా కదా, బాధలు తట్టుకోలేక ఇట్ట అడిగా దేవుణ్ణి. ఆయన మాత్రం ఏం సమాధానం చెప్పట్లా, మౌనం. అలా కొంతకాలం గడిచింది. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు అలా ఎందుకు నలిపాడు. ఆ రోజు ఆ కఠినమైన శ్రమల్లో గుండా నన్ను తీసుకెళ్ళి, ఎలాంటి కఠినమైన పరిస్థితి అంటే బతుకు మీదే విరక్తి పుట్టింది. మీలో కొంతమంది అంటుంటారు కదా, సావన్న రావట్లా, ఏసై కూడా దయగలగట్లా నా మీద, నేను చస్తే నరకానికి పోతా, ఆయన చంపితే పోతా, ఆయన చంపట్లా నన్ను, ఎప్పుడు పోయిద్ది మాయదారి ప్రాణం, ఎప్పుడు పోయిద్ది దరిద్ర బతుకు, ఎప్పుడు చస్తానో అని అనుకోవట్లే. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకంటూ గొప్ప అయింది, చేతులు ఎత్తి అనుకుంటే ఏంది అనుకున్నారా బ్రదర్స్? మీరు అనుకోలేదా? ఏం జీవితం రా నా బతుకు, దరిద్ర బతుకు అని అనుకోలేదా? సరే, మీరు అనుకోకపోతే మీరు మనగాళ్ళు అండి, మీరు గొప్పోళ్ళు, ధైర్యవంతులు, నేను పిరుకోండి, భయస్తుడిని, పనికిమాలను అనుకున్నాను నేను. పోనీ నాకంటే మీరే మనగాళ్ళు అనుకోండి, పోండి, ఏం పోయింది ఇప్పుడు, స్తోత్రం. కానీ నన్ను అలాంటి కొలిమిలోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తెచ్చి ఆయన ఇప్పుడు చూపిస్తున్న దాన్ని చూస్తే మతిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎరా అప్పుడు అంతసేటు ఏడిచావు కదా, ఇందుకేరా నిన్ను ఇలా తయారు చేయాలనే అలాంటి శ్రమల్లో గుండా తీసుకెళ్ళాను ఆయన.